రాజకీయాల్లో కాళేశ్వరం ఫైల్స్ కంటిన్యూ అవుతున్నాయి. పార్టీలు, దర్యాప్తు సంస్థలు, కోర్టుల చుట్టూ సాగుతోంది. కేసీఆర్ జమానాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలో నిజమని స్వయంగా బీఆర్ఎస్ అధినేత కూతురైన కవితే తేల్చేసిందని ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక తెలంగాణలోకి వెల్కమ్ అంటూ సీబీఐకి రెడ్ కార్పెట్ వేస్తూ జీవో ఇచ్చింది రేవంత్ సర్కార్. అటు అక్టోబర్ 7 వరకు కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది హైకోర్టు. ఇక ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఎన్నాళ్లు ఆరోపించిన కాంగ్రెస్, బీజేపీల చేతికి కవిత రూపంలో నిజమైన అస్త్రం దొరికినట్లయిందా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు సిఫారసు చేస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు ఎన్డీఎస్ఏ గుర్తించిందని, ప్రణాళిక, డిజైన్, నాణ్యత, నిర్మాణంలో లోపాలు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది. అందుకే ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ కూడా ఎంక్వైరీ చేసి లోపాలను గుర్తించిందని, ఎన్డీఎస్ఏ నివేదికపై అసెంబ్లీలో చర్చించామని లేఖలో ప్రస్తావించింది ప్రభుత్వం. తెలంగాణలోకి సీబీఐ రాకుండా గతంలో ఉన్న ఆదేశాలను సడలిస్తూ జీవో విడుదల చేసింది. సీబీఐ విచారణకు అన్ని విధాలా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో స్పష్టం చేసింది రేవంత్ సర్కార్. ఇటు జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రేవంత్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. కాళేశ్వరం అవకతవకలపై ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించగా, కమిషన్ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ జరిపింది హైకోర్టు. కాళేశ్వరం కేసును సీబీఐ ద్వారా దర్యాప్తు చేస్తామని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ చెప్పారు. సీబీఐ దర్యాప్తునకు కాళేశ్వరం కమిషన్ కు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తదుపరి విచారణ వరకు కేసీఆర్, హరీష్ లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. చట్ట ఉల్లంఘన ఏ రకంగా అయితే జరిగిందో పీసీ ఘోష్ కమిషన్ విచారణ సందర్భంగా కానివ్వండి, నివేదిక సమర్పించిన పద్ధతుల్లో కానివ్వండి, ఏ రకమైన తప్పులు జరిగినాయి అనేది కోర్టు ముందుకి ప్రాపర్ పిటిషన్స్లో తీసుకుపోవడం జరిగింది. కోర్టు దాన్ని విచారణకు స్వీకరిస్తూ ఒక డైరెక్షన్ ఇచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఏ రకమైన చర్యలు, తదుపరి చర్యలు ఉండకూడదని అక్టోబర్ 7వ తారీఖు దాకా, అక్టోబర్ 7వ తారీఖు నాడు మళ్ళీ తదుపరి విచారణ ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత క్లియర్ గా చెప్పిన విషయాన్ని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ను కౌంటర్ చేస్తున్నాయి. కవిత పాత్రతో కేసీఆర్ కుటుంబం కొత్త నాటకానికి తెరదీసిందంటోంది కాంగ్రెస్. కాళేశ్వరం కట్టడంలో వాటాల పంపకాల తేడాతోనే కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కుమ్ములాటలని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరంలో కర్త, కర్మ, క్రియ అని తానే అని చెప్పుకున్న కేసీఆర్ అవినీతికి కూడా బాధ్యత వహించాల్సిందే అన్నారు. కాళేశ్వరం అవినీతిలో మామ కేసీఆర్ వాటా ఎంత, అల్లుడు హరీష్ రావు వాటా ఎంత, ఇతరుల వాటా ఎంత అనేది సీబీఐ విచారణలో తేలుతుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం. అది వేరొక పార్టీల గురించి, వేరొక పార్టీల జనం వ్యవహారం గురించి మాట్లాడే అవసరం మాకు లేదు. ఒకటి మాత్రం వాస్తవం, కవిత కానీ కేసీఆర్ కానీ ఆ కుటుంబం అంతా కూడా అవినీతిలో కూరుకుపోయింది. ముఖ్యంగా కాళేశ్వరంలో దోపిడీ జరిగింది. ఆ సొమ్మంతా కూడా కేసీఆర్ కుటుంబం దోచుకుంది అన్నట్టు మాట ఇదివరకు చెప్పాము. కవిత వ్యవహారం పూర్తిగా బీఆర్ఎస్ వ్యవహారం, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఘోష్ కమిషన్ నివేదికలో క్రిమినల్ రెఫరెన్స్ లేకుండా రాజకీయ, అధికారుల, కాంట్రాక్టుల పాత్ర ఏంటో స్పష్టంగా చెప్పలేదని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, డిజైన్ లోపాలున్నాయని కాగ్ చెప్పిందన్నారు. పీసీసీ చీఫ్ గా తన వద్ద ఆధారాలు ఉన్నాయన్న సీఎం రేవంత్ విచారణ జరపనున్న సీబీఐకి ఆ ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటున్న కవిత తన తండ్రి కేసీఆర్ ను బలిపశువును చేశారనటం ఏంటన్న లక్ష్మణ్, హరీష్, సంతోష్ సహా దోషులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. అధికారులే ఇవాళ 100 కోట్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళు ఆ రకంగా పట్టుబడితే దీని వెనుకాల ఉన్నటువంటి వ్యక్తులలో తేల్చాల్సిన బాధ్యత ఉందని చెప్తా ఉంటే, ఏ రకంగా ఇవాళ హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, కేసీఆర్ గారు ఈ రకంగా వారు చివరికి ఏమంటున్నారు, వీళ్ళ వల్ల కేసీఆర్ గారిని బలిపశువు చేశారంట. అంటే కేసీఆర్ గారిని బలిపశువు చేశారంటే కేసీఆర్ గారి
పాత్ర కూడా అవినీతిలో ఉందని ఇవాళ స్పష్టమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం ప్రజలు గమనించాలి. ఇక కాంగ్రెస్ బీజేపీలపై మండిపడింది బీఆర్ఎస్. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులు సుభిక్షంగా ఉన్నారు. కాంగ్రెస్ వచ్చి మళ్లీ కష్టాలు తెచ్చిందన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కూలిపోతే మొత్తం ప్రాజెక్టు పోయిందని సీఎం రేవంత్ రెడ్డి అనటం ఏంటన్నారు. కేసీఆర్ మీద కేసులు పెట్టొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఎర్రబెల్లి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్తారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పార్టీల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ హరీష్ రావు, సంతోష్ రావులు అవినీతి చేశారని కవిత తేల్చేశారు. ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ బీజేపీల చేతికి కవిత రూపంలో అస్త్రం దొరికింది. ముమ్మాటికి కాళేశ్వరంలో అవినీతి నిజమన్న తమ వాదనలకు బలం చేకూరిందంటున్నారు హస్తం కమల నేతలు.